మరి పదవులు ఉన్నాయంటే ఒక తెలుగుదేశం పార్టీలో మహిళలైనా ఈరోజు మహిళలు మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు మాకు ఆస్తిలో వాటా హక్కు కల్పించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకెన్నో పదవులు ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంతమందిలో ఈ వేదికలో మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పని నేను చెప్పుకుంటున్నాను. అలాగే మనమందరికీ ఇంతకుముందు జానీ గారు కూడా ఎన్నో మరి ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలు పడ్డారు, అలాగే ఎన్నో కేసులు, అలాగే ఆ తర్వాత పెదకూరపల్లి నియోజకవర్గంలో చాలామంది జానీ గారు సెకండ్ ప్లేస్లో నేను అలాగే ముంతాజ్ గారు ఎంతోమంది అవమానం పడ్డ చోటే నిజంగా మర్యాదగా ఉంది అనేది మనం గర్వపడాలి. అలాగే తెలుగుదేశం పార్టీ మరి కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అమరావతి మండలం నుంచి విచ్చేసినటువంటి అమరావతి మండలం డీసీ అధ్యక్షులు బవిరిశెట్టి వెంకటేశ్వరరావు గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ అలాగనే దయచేసి వేదిక కుడి వైపు ఉన్న వాళ్ళందరూ వేదిక ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక వైపు